అండి అందరికి బిగ్ బాస్ సీజన్ 8 అయితే రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. సండే అయితే గ్రాండ్ లాంచింగ్ అయింది కదా, సో ఆ ఈవెంట్లో ఎవరెవరు వచ్చారు బిగ్ బాస్లోకి అనేది ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ బిగ్ బాస్ సీజన్ 8లోనైతే నో ఇమ్యూనిటీ అయితే సీజన్ మొత్తంలో క్యాప్టెన్ కూడా లేదంటే నో రిటెన్షన్ అంట. చూద్దాం మరి సరికొత్త. ప్రతిసారి అయితే కంటెస్టెంట్స్ రాగానే వాళ్ళకైతే నార్మల్గా జరుగుతుండే, ఈసారి అయితే డైరెక్ట్ గేమ్ అంటే కొంచెం ఫన్ కొంచెం టెన్షన్ తో స్టార్ట్ అయింది కదా. ఇకపోతే బిగ్ బాస్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూద్దాం మరి ఎవరికొరికి, అంటే వేరే సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి ఎవరికి వెళ్తాయి ఏంటి అని చూద్దాం. ఇంకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, మరి ఈ సీజన్ లో ఇప్పుడు వచ్చిన వాళ్ళంట్లో ఎవరు మీకు బెస్ట్ ఇంప్రెషన్ అంటే? ఇక బిగ్ బాస్ లోకి అయితే ఫస్ట్ కంటెస్టెంట్ అయితే యామిని గారు వచ్చారు. యామిని గారు ఇంకా తనతో పాటు ఇంకొకరు కూడా రావాలి. సో యామిని గారు వచ్చాక తనని అయితే డిసైడ్ చేసుకోమన్నారు. అంటే డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు, ఎల్లో, గ్రీన్, ఇంకా రెడ్ కలర్, 3 కలర్స్ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి తనైతే రెడ్ సెలెక్ట్ చేసుకుంది. దాంట్లో వచ్చిన క్వాలిటీని బట్టి తనకి సపోర్ట్ గా ఒక బడ్డీని అయితే ఇచ్చారు. బాగుంది, సత్య జంటగా వెళ్తున్నారు కదా, బాగుంది. ఇక వీళ్ళైతే ఫస్ట్ కంటెస్టెంట్స్ అండి ఇద్దరు. ఇంకా సెకండ్ కంటెస్టెంట్స్ అయితే అభయ్ గారు వచ్చారండి. ఇంకా తను కూడా తన బడ్డీని సెలెక్ట్ చేసుకున్నారు, ప్రేరణ గారిని. ఇంకా వీళ్ళు సెకండ్ కంటెస్టెంట్స్ ఇద్దరు జోడీ, అంటే జోడీగా వెళ్ళిపోయారు. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు, సెకండ్ వీళ్ళిద్దరు. ఇలా థర్డ్ జోడి వచ్చేసి ఆదిత్య, సోనియా. ఆదిత్య ఫస్ట్ వచ్చారు, తను సెకండ్ తన జోడీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు, సేమ్ కలర్స్. జోడీ అయితే బెజవాడ బేబాక్ వచ్చింది, తనైతే శ్రీకర్ భాస్కర్ అయితే సెలెక్ట్ చేసుకుంది. అంటే కొన్ని తనకు కూడా కలర్స్ ఇచ్చారు సేమ్, దాంట్లో నుంచి క్వాలిటీస్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇక ఫిఫ్త్ జోడీ అయితే సీత గారు వచ్చారండి. సీత గారు తన బడ్డీని అయితే సెలెక్ట్ చేసుకుంది, సేమ్ కలర్స్ లాగానే, నాగమణి కాంత. ఇక సెవెంత్ జోడీ అయితే పృథ్వీ విరాజ్ అయితే వచ్చారు. పృథ్వీ విరాజ్ తన జోడీని కూడా సేమ్ కలర్స్ లాగానే సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ కాదండి, విష్ణుప్రియ గారే వచ్చారు. తనైతే డయాగ్రామ్ వేశారు, చాలా బాగుంది డయాగ్రామ్ అయితే, తను కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక లాస్ట్ జోడి అయితే నైనాయిక. నైనాయిక గారు వచ్చి తన జోడిని అయితే సెలెక్ట్ చేసిన సేమ్ కలర్స్ లానే, ఒకరికే డిఫరెంట్ ఉందని సేమ్ యాజ్ అందరికి సేమ్ గానే ఉంది. నాబిల్ నాఫ్రీద్, దీనైతే మన వరంగల్ అంట అండి, చాలా బాగుంది వాళ్ళది కామెడీ షో ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా బాగుంది. తన యూట్యూబ్ అనుకుంది. నాని గారు వచ్చి అయితే వీళ్ళకైతే ఒక టాస్క్ పెట్టారు. యామిని గారికి, నిఖిల్ గారు, వీళ్ళిద్దరు ఒక్క జోడి కదా. ఇంకా అభయ్ గారికి, ప్రేరణ గారికి, వీళ్ళు నలుగురికి అయితే ఒక టాస్క్ పెట్టారు, అంటే జోడీ లాగా ఆడాలి. ఇందులో విన్నర్ అయితే ఫస్ట్ జోడే అండి, యామిని గారు, నిఖిల్ గారు అయితే విన్నర్ అయ్యారు, మిగతా వాళ్ళు ఓడి. ఇక రానా గారు కూడా వచ్చి బెజవాడ బేగాకర్తో శేఖర్ భాస్కర్ కి, వీళ్ళిద్దరు ఒక జోడి కదా, వీళ్ళిద్దరికి సీత, నాగమణి కాంత, వీళ్ళిద్దరికి ఒక జోడి కదా, వీళ్ళ నలుగురు కలిసి ఒక టాస్క్ పెట్టారు. ఇందులో విన్నర్ అయితే సీత, ఇంకా నాగమణి కాంత అయితే విన్ అయ్యారు, మిగతా వాళ్ళు ఓడిపోయారు. అంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఇది పెద్ద అది కాదు, కానీ వాళ్ళు కొద్దిగా టెన్షన్ పెడదామని. ఇక రేపటినైతే సరికొత్త గేమ్స్ కానీ ఇంకా టిక్స్ అంటే వాళ్ళకి ఇచ్చే కొన్ని ఉంటాయి కదా, ఇంకా రేషన్ కూడా వాళ్ళకి లేదంటే తీసుకోవాలి. ఇంకా వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏందనేది తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి అయితే మన రివ్యూ స్టార్ట్ అవుతుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే ఇలానే ఫాలో అయ్యి చూడండి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా, మీకు అందులో ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటిది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి అయితే రివ్యూ స్టార్ట్ అయితే, మీకు నచ్చితే మన రివ్యూస్ ఫాలో కాండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.